ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. నాకు సరైనడు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్. నాలుగు స్టెప్పులు వేసేసాను కాబట్టి ఇక ఇప్పుడు షో మొదలెట్టాల్సిన టైం వచ్చింది. సాధారణంగా ఈ షోకి వచ్చేటప్పుడు ఈ షోలో ఏం జరుగుతుంది అనే విషయాలు నాకు కొన్ని చెప్తారు, అంటే నాకు తెలుస్తాయి. వాళ్ళ గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకుని వస్తాను. కానీ వీళ్ళ గురించి తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యచకుతులనయ్యాను నేను. అంటే సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను, పెద్దలు తెలియకుండా కూడా అప్పుడప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను. కానీ ఇది చాలా వెరైటీగా ఉందండి. పెద్దలకి తెలియకుండా ముందు పెళ్లి చూపులు చేసుకొచ్చి పెళ్లి మాత్రం పెద్దల సమక్షంలో చేసుకోవడం అనేది చాలా వింతగా, నా భూతో నా భవిష్యత్తుగా అనిపించింది నాకు. సో ఇంత అద్భుతమైన జంట నేను అర్జెంట్ గా కలవాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మనేంద్ర అండ్ గౌతమి. తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను, వేసవి కాలాన వెన్నెల సమయాన తారా చంద్రుల నువ్వు నేను, నువ్వు రాగమైతే నే పాటవుతాను, నువ్వు మేఘం అయితే నీ చిలిపిలి గొలుపుల వర్షం నేను. ఇకపై ఓన్లీ యు అండ్ మీ. ఇకపై ఓన్లీ యు అండ్ మీ. చూసారా, అది ఫ్యామిలీ అంటే అండి. చక్కగా నేను చేసిన 4 స్టెప్పులకి అసలు చప్పట్లు కొట్టలేదు, కానీ మీరు వేసే ప్రతి స్టెప్కి 4 చప్పట్లు కొట్టారు వాళ్ళంతా. సుబార్ అండ్ మీ ఇద్దరికి కూడా వెల్కమ్. అండ్ చాలా బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు, చాలా బాగా చేశారు. ప్రాక్టీస్ చేశారు ఇద్దరు. ఎన్ని వారాలు పట్టింది? తనకు వారం పట్టింది, నాకు 3 days. 2 days. 2 days ఇది పాట వినడానికి. తర్వాత ప్రాక్టీస్ నాకైతే 2 days. ఇది మీరు విడివిడిగా ప్రాక్టీస్ చేశారు సార్? మీ ఇంట్లో మీరు ఇంట్లో లేదండి, ఫస్ట్ 7 days తన పాట ఉంటుంది, లాస్ట్ 2 days లో నేను డాన్స్ చేశాను. అండ్ వండర్ఫుల్ గా చేశారు, సూపర్. అంటే డాన్స్ లోనే ఇన్ని స్టెప్పులు ఇంత బాగా కలిసాయంటే ఇంకా చాలా విషయాలు ఇద్దరికి బాగా కలిసి ఉంటాయి కదా సార్. ముందు స్టోరీ స్టార్టింగ్ నుంచి వస్తాను సార్. పెళ్లి చూపులకి ఇంట్లో వాళ్ళు వెళ్దామంటే వద్దనే జమానా ఇది. అలాంటిది మీరు ఒక్కళ్ళే ముందు పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళారు? ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి ప్రతిదానికి వెళ్ళి అది అయిందా లేదా అన్న టెన్షన్ ఎందుకు? ఎలాగో నాకు నచ్చాలి, నాకు నచ్చేది మా పేరెంట్స్ నచ్చుద్ది. సో ముందే నేను చూస్తాను, నాకు నచ్చితే వాళ్ళ దాకా తీసుకెళ్దాము అని చెప్పేసి. పూజారికి నచ్చింది దేవుడి దగ్గర దాకా ఎందుకని బాగా ప్లాన్ చేశారు సార్. అండ్ ఇప్పుడు కూడా బలంగా ఉంటుంది సార్. వెరీ గుడ్ మేడం గారు. సో పెళ్లి చూపులకి ఆయన వచ్చారు, ఓకే. ఏంటి ఎవరితో రాలేదు, ఈయనే వచ్చారు ఏంటి అని మీరేం డౌట్ రాలేదా మీకు? అంటే ఫ్రెండ్ ని తీసుకొచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రెండ్ రాలేదు, నేను ఒక్కనే. ఓహో, అంటే సెకండ్ టైం వచ్చారా? సెకండ్ టైం వెళ్ళాల్సి వచ్చింది. 2 సార్లు పెళ్లి చూపులకి వెళ్ళారు. ఇది విన్నారా, మీకు తెలుసా విషయం? ఓకే ఓకే. ఒకటి నేను చూడడానికి, 2 వాళ్ళు చూడడానికి. 2 వాళ్ళు చూడడానికి. ఓకే. సో మరి మీరేం ప్రిపేర్ అవ్వలేదా? ఏంటి ఇలా వచ్చారు, ఏంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగారా? క్వశ్చన్స్ నేను ఎక్కువ అడగలేదు, మా మదర్ అడిగారు. అడగాలి కదండి, తప్పదు కదండి. వెరీ గుడ్. సో అప్పుడు అడగడానికి నాకు టైం ఇవ్వలేదని మళ్ళీ కలిసి మళ్ళీ అప్పుడు అంతా అన్ని అడిగేశాను. ఓ వండర్ఫుల్, సూపర్. ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, మీ ఇద్దరు ఇంట్రెస్ట్లు కూడా చాలా కలుస్తాయి. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి? నాకు ట్రెక్కింగ్, చెస్,
ఏడిపించడం. బాగా బాగా వెరీ గుడ్, డౌటే లేదమ్మా. ఆయన ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ కదమ్మా. ఇప్పుడు మనకి దాంట్లో ఏడిపించడం ఇంకా ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు రెండు మనం కలుపుతాం అన్నమాట. ఇప్పుడు మీరు మేడం గారి కోసం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చి మేడం గారు తినిపిస్తారు. నిత్యం దింపడమ్మా. ఆనందపడుతున్నారేంటి సార్? రావాలనుకున్నది వచ్చినప్పుడు ఆశ్చర్యపోవాలి కానీ ఆనందపడతారే. మాటలు రాట్లేదా? నేను ప్రోత్సహించాలమ్మా. కమాన్, yes you can do it. కమాన్, yes. జాగ్రత్త భయ్యా. కావాల్సి వస్తే వేరే స్వీట్స్ బాక్స్ మళ్ళీ కొనుక్కోవచ్చు. నా మాటిను. ప్రేమ కోసమై పనిలో పడెను పాపం పసివాడు. ఎప్పుడు ఇంత కష్టపడలేదు. చాలు. It's a crazy, 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 crazy feeling. 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 ఎస్ గురుగారు, రోజు ఉంది, స్వీట్స్ ఉన్నాయి. రోడ్ సైడ్ ని తోటి పానీపూరి తింటుంటే చూసారా చూడడానికి ఫ్రెష్ స్వీట్స్ లాగా ఎంత బాగున్నాయో. నీ షర్ట్ బాగుందని ఓ మాటేను అంటే పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. చూసారా ప్రాక్టీస్ చేయకుండా ఈ పాట కూడా ఎంత బాగా చేశారు. ఇందాటి పాటలో 2 స్టెప్పులు తీసి ఇందులో వేస్తే అయిపోయింది అంతే. ఓకే, సో అంటే ఇప్పుడు అమ్మాయి కూడా ఏదైనా చేయాలి కదా అబ్బాయి కోసం కదమ్మా. రైట్, ఆయన అంటే పాపం కొండలెక్కి స్వీట్లు అవి తీసుకొచ్చాడు ఆయన. మేడం గారు మీరేం చేయబోతున్నారు? సేమ్ కొండ లేకుండా ఎక్కి పాట పాడతారు ఆయన కోసం? వద్దు. ఆయన వద్దంటున్నారంటే మాకు పాటే కావాలి. తను పాడతాడు, చాలా బాగా పాడతాడు. ఏంటి ఆయనే నిచ్చినెక్కి పాప ఆయనే పాటలు పాడి ప్రాక్టీస్ చేశారండి. సరే, ఆయన పాడాలంటే మీరు ఎత్తుకోవాలి ఆయన. బట్టలు ఉతకమని లేదండి. కమాన్ పాడండి. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో పాటాడే భాషే వేరు, ఏదో మాయా చేశావయ్యా, మనసుతో మాట్లాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆశే చిన్ని. స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ లో పాడినట్టు ఎంత చక్కగా పాడారో, చాలా పద్ధతిగా. ఆయనకు ఆనందానికి అవధులు లేవు. ఆహా, సూపర్. ఓకే, సో ఇద్దరి టేస్ట్లు ఒకేలా ఉంటాయి, తినే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి అన్నిటి ఇంట్రెస్ట్ నుంచి. నా కష్టాలు ఎందుకు లేవయ్యా, కానీ చెప్తాను. ఓకే, నా బొచ్చలు నాకు సెపరేట్గా ఉంటాయి. ఓ, మీ బొచ్చులు మీకు సెపరేట్ ఉంటాయి. ఎందుకంటే నేను నాన్ వెజిటేరియన్, తను వెజిటేరియన్. నాయి నేనే తెచ్చుకోవాలి, నాయి నేనే కడుక్కోవాలి, నేనే వండుకోవాలి, అన్ని సెపరేట్. మాట్లాడుకున్నాం మేము. సో ఇప్పుడు అంటే వంట లాగా నేనే. ఓహో, నాన్ వెజ్ వంట కదా వంట. మామూలు వంట, జనరల్ వంట, మండే టు సాటర్డే వంట మీరు చేస్తారు, సండే మాత్రం ఆయన చేస్తారు. సండే చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు బయటకు వెళ్తూ ఉంటారా, లేకపోతే దగ్గర కిచెన్ లోకి రాను, అసలు కిచెన్ లోకి రారు, చూస్తారు అంతే ఏం జరుగుతుంది. అది కూడా చూడు, అయిపోయాక గిన్నెలు కడిగాక వస్తాం. ఊరి చివరు ఉండేది ఎంతో ముందు, ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది, వెళ్ళేశారు. సో మీరు వెజిటేరియన్ వండడం మొదలు పెడతారా? లేదు, సమస్య లేదు. నాన్ వెజ్ అసలు అమ్మో, కోడికుండే టేస్ట్ కాకరకాయకి వస్తుందా? అంటే ఈ గిన్నెల మీద ఏమైనా పేర్లు రాశారమ్మా? ఏం లేదు, సెపరేట్ మార్కర్ పెన్. వాటికి సెల్ఫ్ సెపరేట్. మీ సెల్ఫే సెపరేట్ ఇచ్చారా మీకు? ఓ వావ్, వాట్ ఎన్ ఆపరేషన్ ఇన్ ద కోఆపరేషన్. దట్స్ కాల్డ్ అండర్స్టాండింగ్ కదా. ఇద్దరు
ఇద్దరు టేస్ట్లను ఒకరు కాంప్రమైజ్ కాకుండా ఇద్దరు షేర్ చేసుకోవడం. ఇట్స్ వండర్ఫుల్ థింగ్, గుడ్ వన్. మీ పరిస్థితులు ఓకే, మరి వీళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. నాన్ వెజిటేరియన్ పక్కా. అవును, ఇప్పుడు వీళ్ళు ఇంటికి భోజనానికి వస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళ ప్లేట్లు అక్కడ తెచ్చుకుంటారు. ప్లేట్లు వాళ్ళ దగ్గర ఉంటాయిలే, ఐటమ్స్. మీకు ఏమైనా సామెతలు తెలుసా మంచి? ఎవరితో స్టార్ట్ చేద్దాం? సో మీ సైడ్ సామెతలతో మొదలు పెడదాం. ఊరికి చేసిన ఉపకారం శవంతో చేసిన రెండు వృధా, చచ్చిన వాటిని ఏం తింటారా? ఆకుకూరలు శుభ్రంగా ఆకుకూరలు తించావండి. అంతా నాకు స్వప్నంలా ఉంది, అంతా ఇది ఒక కళలాగా ఉంది, అంతా వెరీ గుడ్. ఇప్పుడు ఇటు సైడ్. హలో, మీ పేరు? వెంకటేష్. ఇప్పుడు చెప్పండి, మీరు ఆవిడ వెజిటేరియన్ గురించి అలా అన్నారు, మీరు నాన్ వెజిటేరియన్ గురించి ఏమంటారు? గుడ్డొచ్చి పిల్లని ఎక్కించినట్లు మీ ఆకుకూరలు మా లెగ్ పీస్ అవమానిస్తారా? ఆకుకూర వచ్చి లెగ్ పీస్ ని అవమానించిందంట. సమస్య లేదు, ఒక్క నిమిషం ఇక డీల్ చేసుకొస్తాను నేను. హాయ్. నమస్కారం అండి. వంకాయ. నమస్కారం అన్నారా? ఓకే ఓకే. ఎంత వెజిటేరియన్ అయితే మాత్రం నమస్కారం అన్న మనిషి వంకాయ అంటున్నారు. చెప్పండి అమ్మా. పెళ్ళాం ప్రసవానికి ఊరెళ్తే మొగుడు పని మనిషితో ముక్కలు తింటే పనులు తప్ప ఏం లేదు. వంకాయ నాకు సంబంధం లేదండి. స్టార్ట్ అబౌట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. మరి మీ సైడ్ ఏమంటారు? చెవిచారం లేని కూర చెట్టినంత సంసారం చెయ్యని మొగుడు మంచం మీద ఎందుకు అన్నట్టు, ముక్కలు తినని పళ్ళు ఉంటే ఎంత ఉడితే ఎంత. సంవత్సరం నుంచి దాచుకున్న మ్యాటర్ లాగా ఉంది ఇదేదో. ఓకే, ఇటు సైడ్ ఏమంటారు అయితే? అంటుకోవడానికి ఆమ్దం లేదు గాని సవర్ తీసుకోవడానికి సంపెంగ ఉన్నట్టు ఎందుకా మాంసారం, ఎందుకా మాంసారం అలవాటు. అయిపోయింది అయిపోయినట్టే. సార్ అది సార్ అంతే మంది ఆకుకూరలు తిన్న బాడీ అది. అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లు లేదు అన్నట్టు, ఏమీ లేనట్టు నాన్ వెజ్ మానేసి వెజ్ తింటాం ఏంటి? ఇప్పటికిప్పుడు నేను వెజిటేరియన్ నాన్ వెజ్ అని డౌట్ వస్తున్నాను. వాళ్ళు అంత మాట అన్నారు, మనం ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి. కక్కుర్తి మొగుడు చేతిలో చిట్టి పెట్టుకుని మరి అలా ఆన్సర్ చెప్పకూడదమ్మా. మళ్ళీ ఒకసారి చదువుకో. కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పి ఎరగడు గాని ముక్కల మీద ఉన్నంత శ్రద్ధ పట్టింపుల మీద ఉండదే కదా. ఏం చెప్పారు? మరి మీరేమంటారు? ఏ మొగుడు నచ్చకపోతే అక్క మొగుడే దిక్కని, ఏ కూరలో నచ్చకపోతే నాన్ వెజ్ తింటాం మరి. ఎలాంటి సామెతల్ని ఎక్కడికి తీసుకొచ్చారో వీళ్ళు. ప్రతిదీ మొక్క దగ్గరికి తీసుకొచ్చారు వీళ్ళు. ఓకే, ఇటు చచ్చిన పెళ్లికి వచ్చిదే కట్టమంటూ మీరు మీ నాన్ వెజ్. మీరు మొన్న ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు ఏం తిన్నారో నాకు తెలుసుగా. లేదు ఓన్లీ వెజ్. ఓన్లీ వెజిటేరియన్. ఓకే, సద్దన్నం తిన్నమ్మ మొగుడాకలేరు కదని ఒక్కసారి నాన్ వెజ్ టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా ప్రదీప్. ఏమిటమ్మా పోయి నన్నే అడిగావు నువ్వు? అయ్యో, చేప చేతిలో చిరాకుగా ఉండదు కానీ నోట్లో వెసుగ్గా ఉండిద్ది. ఓకే, వెళ్దాం. థ్యాంక్ యూ. సరదాగా ఏదో స్పోర్టివ్ గా డెఫినెట్లీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అండ్ ఎవరు ఫాలో రిచువల్స్ వాళ్ళు ఉంటాయి. బట్ డెఫినెట్లీ ఎంతో సరదాగా మీరు ఒకరి మీద ఒకళ్ళు ఇంత మంచి సామెతలు చెప్పారు. ఇది యాక్చువల్లీ మొత్తం వెజిటేరియన్ మీద నాన్ వెజిటేరియన్ మీద సామెతలు. ఇవి గొప్ప అర్థాలు ఉన్న ఈ సామెతల్ని ఎటో తిప్పారు. బట్ థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే మీరు మీ టీములతో ఉండండి. అండ్ మీ టీములు రెండింటికి నేను ఇప్పుడు గేమ్ పెడుతున్నాను, మగపల్లి వారికి ఆడపల్లి వారికి. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా మీకు ఒక గిఫ్ట్ వస్తుంది. రైట్? సో మీ టీం నుంచి ది బెస్ట్ కపుల్స్ ని మీరు సెలెక్ట్ చేయండి, మీ టీం నుంచి బెస్ట్ కపుల్స్ ని మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, ఓకే. సో మగపల్లి వారి తరఫు నుంచి 3 కపుల్స్ వచ్చారు అండ్ ఆడపల్లి వారి తరఫు నుంచి 3 కపుల్స్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. మగపల్లి వారు మీరు ఓన్లీ బ్లూ కలర్ బెలూన్స్ మాత్రమే పేల్చాలి అండ్ మీరు గ్రీన్ కలర్ బెలూన్స్ మాత్రమే పేల్చాలి.
బై మిస్టేక్ మీరు బ్లూ పేల్చినా మీరు గ్రీన్ పేల్చినా ఆపోజిట్ టీమ్ కి పాయింట్లు వెళ్ళిపోతాయి. 2 minutes టైం ఉంది. ఈ 2 minutes టైంలో ఎవరి కలర్ బెలూన్స్ ఎక్కువ అయితే పేల్తాయో ఆ టీం గెలిచినట్టు. మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని ఉప్పు పాస్తా ఎక్కించుకుంటారు. మేడం గారు మీరు వాళ్ళ చెవులో డైరెక్షన్ చెప్తారు, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ రైట్, అక్కడే తొక్కేయండి అని. అవి వాళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే ఇంట్లో ఎలాగో మీ మాట వినరు కాబట్టి కనీసం ఇప్పుడైనా మీ మాట విని మీ టీంని గెలిపిస్తారు లేదు చూద్దాం. రెడీ, పొజిషన్స్. 3, 2, 1 go. ఇష్టం ఆడరా ఆడరా మీకు ఒకవేళ చేతుల్లో పెడితే ఒకసారి దింపి మళ్ళీ ఎక్కించుకోవచ్చు. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా మనలా అంబానీ చెయ్యలేడు ఎంజాయ్ సినిమా హీరోకి ఫ్రీడమ్ ఇంత లేదో మనమే హీరోలందామా చిన్న పిల్లలైపోదామా చిన్ని చిందులేసేద్దామా లైఫ్ అంటే పండగ మళ్ళీ ఫీల్ అయిపోదామా ఫెస్టివల్ రావాలన్నా ఫస్ట్ రూలు తీసై కన్నా గుండెలోన హ్యాపీనెస్ మించిందేదమ్మా ఆ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ఫుల్ నైట్ చిల్ అవుట్ లెఫ్ట్ రైట్ మనదంటూ తెగ ఎంజాయ్ చేద్దామా ఆ రూట్ ఈ రూట్ కంటూ లాక్ అంటూ కంటూ లైక్ అంటూ అల్లరి చేద్దామా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ టాక్సులు కట్టి టోలులు కట్టి లైకులు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా లోకంతో వెయ్యో స్పీకర్లకి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి దీన్ని వదిలిపోయిరా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సూపర్. ఎలా మొదలెట్టారు, ఎలా ఫినిష్ చేశారు. హైలైట్ ఏంటంటే పాపం లేడీస్ ని ఎత్తుకున్న తర్వాత లేడీస్ డైరెక్షన్ చెప్పాలి. వాళ్ళు హ్యాపీగా వెనక లేదు బట్ దాని తర్వాత దింపిన తర్వాత నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే కొంతమంది కపుల్స్ భర్త కళ్ళకంతలు కట్టున్నాయి, భార్య అది బట్ హైలైట్ ఏంటంటే కొంతమంది ఆవిడేరి మేడం గారు చక్కగా బెలూన్ వెతుకుని తీసుకొచ్చి ఏమండి ఆయన కాలు తీసి బెలూన్ మీద పెట్టి నొక్కండి నొక్కండి అండి. బట్ అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ ఆడారమ్మా, వండర్ఫుల్. అసలు ఆడడం ఒక ఎత్తు అంటే ఆడేసిన తర్వాత కళ్ళగంతలు తీసాక ఆవిడ అంకుల్ హెయిర్ స్టైల్స్ అద్దారు. బట్ వెల్ డన్, చాలా స్పోర్టివ్ గా ఆరుగురు, గుడ్ జాబ్. ఓకే, ఆడపల్లి వారు 34 బెలూన్లు పేల్చారు అండ్ మగపల్లి వారు కొంచెం ప్రయత్నం చేశారు బట్ 37 పేల్చారు. కంగ్రాచులేషన్, వెరీ గుడ్. మీరు సేఫ్, మీరు గెలిచారు కాబట్టి మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, వీళ్ళ సంగతి చూడాలి. ఓడిపోయిన టీంకి పనిష్మెంట్ ఉండాలి కదా,
ఇప్పటి వరకు పాపం హస్బెండ్స్ కి బ్లైండ్ ఫోల్డ్ చేస్తే లేడీస్ డైరెక్షన్ చెప్పడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పుడు లేడీస్ కి బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది. ఏం లేదమ్మా, చాలా సింపుల్ టాస్క్. మీ భర్తలకి మీరు నెయిల్ పాలిష్ చేయాలంతే. ఆట బొమ్మలవు అంట మనమంతా తోడు బొమ్మలవు అంట. ఆయన అందంగా రెడీ చేయాలి మీరు, అంతే. ఓకే, టుంగురు 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 టుముకో టుంగురు టుంగురు టుంగురు. ఓకే. సో లేడీస్ మీ కళ్ళ గంటలు ఉన్నాయి కాబట్టి జెంట్స్ చెయ్యి వాళ్ళు అందించరు, మీకు హెల్ప్ చేయరు, మీకు ఏం చెప్పరు. మీరు చేయి తీసుకుని వేళ్ళకి కరెక్ట్ గా గోర్లు వచ్చే చోట చక్కగా కలర్ వేయాలి. ఓకే, 3, 2, 1 గో. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నావే. ముద్దైదు ఆ మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నావే. చుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నావే. ఏరుశనగ కోసం మట్టిని దవ్వి. అమ్మా లేడీస్ మీరు ఒక చెయ్యే వాడాలి, మీరు 2 చేతులు వాడకూడదు. లక్ష్మి ఎంత చక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. వేయమ్మా, కాళ్ళకి వేయి వేయి. కాళ్ళకి వేయి వేయి, కాళ్ళకి వేయి, కాళ్ళకి వేయమ్మా. కూర్చో 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 కూర్చోమ్మా, కాళ్ళకి వేయి. కూర్చోమ్మా, కాళ్ళకి. చేతులు అయిపోతే కాళ్ళకి. ఓ 2 కాళ్ళ సినుకువి నువ్వు గుండె సెల్లో దూకేసినావు. అలల మూటలిప్పేసినావు. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మబ్బులే 5, 4, 3, 2, 1. ఓకే, వావ్. నా భూతో నా భవిష్యత్. కొన్ని అద్భుతాలు జరిగాయి. వాళ్ళ కళ్ళగద్దలు తీయండి సార్. మీరు తీయద్దే రేలిపోయిపోతాయి. మీరు ఉప్పు ఉప్పు ఊదుకుంటారు. ఉప్పు టాటా. వావ్, గురుగారు సార్ ఇలా చూపించండి ప్రపంచాన్ని. ఇటు తిప్పిడి తిప్పండి. గురువు గారికి అయితే మేడం గారు మామూలు బ్రష్ ఇలా ముంచి వేళ్ల మీద లాంది. వెల్ డన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మగ పెళ్లి వారు మీరు గెలిచారు కాబట్టి రండి, అందరు రండి కిందకి, మనం గిఫ్ట్ అందజేద్దాం. తమ్ముడు లెట్స్ డు. ఓకే సూపర్. మీ చేతుల మీదుగా వెళ్తున్నారు. వెనకున్న వాళ్ళందరూ మమ్మ అనుకోండి. మీరు గిఫ్ట్ అందజేయండి అమ్మా. తీసుకోండి, మీరు గిఫ్ట్ అందుకోండి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఓకే, ఇప్పుడు చూసిన డాన్స్, ఇప్పుడు విన్న పాట ఇదంతా శాంపుల్ వరకే. ఎందుకంటే ఇక ఇప్పుడు మొదలవుతుంది గానా బజానా. చక్కగా మనం ఆడాలి, పాడాలి. అండ్ ఇందులో ఏ టీం గెలుస్తారో చూడాలి. రైట్, లెట్స్ బిగిన్ గానా బజానా. సో ఎస్, 2 టీములు సిద్ధంగా ఉన్నారు. ఇట్స్ ఏ టీమ్ క్యాప్టెన్లు ఇద్దరికి బోర్లు ఇచ్చారు. మీరు ఏం చేయకూడదమ్మా, స్క్రీన్ మీద పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్ కి సంబంధించిన పాట మీరు పాడితే చాలు. ఓకే, మీకు ఇప్పుడు రాబోతే ఏంటంటే ఒక డైరెక్టర్ హీరోయిన్ కాంబినేషన్ వస్తుంది. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమాలో నుంచి ఒక పాట పాడాలి. హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. మగ పెళ్లి వారు. నారి నారి మాయల మారి. నారి నారియా మాటల మారియా, ఉన్నా చూస్తున్నావే గుండెల్లో నా దూరి, పోరి పోరి మాటల మారి. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఆగడు మూవీలోంచి పాట పాడారు, ఇటు సైడ్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఈ పాటకి డాన్స్ చేయాలన్నమాట. ఎవరు వాళ్ళు? అదే, కమాన్.
ఒక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నిన్ని ఇలాకలోన కడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి దరి చేరి చేస్తానే దర్కారి నా తక్కుట మారి నారి నారే మాయల మారే. వండర్ఫుల్, అసలు అదరగొట్టేశారు ఇద్దరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. గురుగారు ఏం పని చేస్తుంటారు? టీచర్. అది నాకు అర్థమైంది, అందుకే స్టూడెంట్స్ అందరినీ కూర్చోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ టీమ్ 1 పాయింట్ వచ్చింది. నెక్స్ట్ పిక్చర్. ఎస్, డైరెక్టర్ గోపిచంద్ గారు అండ్ అంజలి గారు. 5 4 బల్బు. బల్బు. ఓకే, 5 4 3 2 1. ఓకే, పాస్. మగపెళ్లి వారు. కాజలు చెల్లివా కత్తిరిన కైఫువా కత్తి లాంటి ఫిగరివా. వెల్ డన్, 1 పాయింట్. సినిమా పేరు మీరు చెప్పారు, పాట వీళ్ళు పాడారు. వెరీ గుడ్. మనకు మళ్ళీ పాయింట్ వచ్చింది. ఇంకో కపుల్ ని సెలెక్ట్ చేయాలి. అసలు ఆగండి, వీళ్ళ ముగ్గురు చూడండి ఎలా కూర్చో. మీ ముగ్గురు రండమ్మా. థ్యాంక్ యూ, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో 2 పాయింట్స్ బ్యాక్ టు బ్యాక్ ఇటు వచ్చాయి. మనం విజిల్ వేయడం కాదు, ఆన్సర్ కూడా చెప్పాలి. కెప్టెన్ గారు మీరు విజిల్ వేయండి, నేను చూసుకుంటాం కదా. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఓకే, మగపెళ్లి వారు మళ్ళీ. భలే భలే మగాడు. భలే భలే మగాడు ఇస్ రైట్ ఆన్సర్. సాంగ్ ప్లీజ్. పెరుకేమో వీడు నాని రెచ్చిపోతే ధోని ఎవడెంత తోడు గాని గెలవలేడే వీణ్ణి పులొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామి వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు బలే 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 మగాడి. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఓహో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డాన్స్ చేస్తారా? ఓకే ఓకే, అలా అయితే మాకు ఓకే ఓకే. పెరుకేమో వీడు నాని రెచ్చిపోతే ధోని ఎవడెంత తోడు గాని గెలవలేడే వీణ్ణి పులొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడివో బల 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 మగాడివో బల 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 మగాడివో అమ్మ, మీకు ఎప్పుడైనా బైక్ మీద బయటికి తీసుకెళ్తా అన్నాడు ఈయన? మొత్తం నడుపుతూనే ఉన్నాడు పాట అంతా పాపం. వెల్ డన్, థ్యాంక్ యూ ఇద్దరికి. తనకి ఒక గిఫ్ట్ ప్రిపేర్ చేశాను, తనకు బాగా ఇష్టమైంది. ఫస్ట్ నేను ఇవ్వనన్నాను, ఇప్పుడు ఈ రోజు ఇవ్వాలనుకుంటున్నాను. ఎస్ ప్లీజ్, తప్పకుండా. కమ్ ఆన్. పాట పాడుతూ తీసుకుంటాం. పాట పాడితే తీసుకుంటారంట సార్. పాట గిఫ్ట్ ఇచ్చి కూడా పనిష్మెంట్ తీసుకునేది నేనే అనుకుంటా.
చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. దూరం దూరం ఉంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. ఇట్లా ఇస్తే తీసుకోను. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి ఓపెన్ చేసి సో అంటే ఆ బుక్ లో మొత్తం మీ మెమరీసా? ఫస్ట్ టైం, అన్ని ఫస్ట్ టైం. తొలి తొలిగా తొలకరి చూసిన పిల్లాన్నై, విప్పారిన కన్నులతో లోకాన్ని చూసా. ఇది వరకెప్పుడు తెలియని మాధుర్యం, ఇప్పుడిప్పుడి సమయాన్న నీ వలనే చూసా. వెల్ డన్, సూపర్, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. కూర్చోండి కూర్చోండి. ఓకే, సో 3 సాంగ్లు బ్యాక్ టు బ్యాక్ పాడారు. మీ సైడ్ స్కోర్ 3 వచ్చింది, ఈ సైడ్ గ్యారంటీ మనకు పాయింట్ రావాలి. ఓకే రెడీ, నెక్స్ట్ పిక్చర్. ఇంకేముంది? డీజే. డీజేలోంచి ఏ సాంగ్? గుడిలో నీ జతనే శశివదన. ఇవిడేంటి మంత్రాలు చదువుతుంది? ఎస్, రైట్ ఆన్సర్, 1 పాయింట్. సో ఎవరిని పిలుస్తున్నారు? చందు స్వర్ణ. రండి 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 రండి, తొందర రండి, కమాన్ ఫాస్ట్. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన, గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెకరాగ జగమన. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన, గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెకరాగ జగమన. Thank you so much. This is called the management of India. Yes, చాలా బాగా డాన్స్ చేశారు వాళ్ళు. అంటే ఆ స్టెప్స్ ని ఇద్దరు ఒక సింక్ లో వేశారు, అండ్ ఆ సాంగ్ కి కరెక్ట్ రిజల్ట్ వీళ్ళు డాన్స్ కి వాళ్ళ పాప ఇచ్చింది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో ఇట్ సైడ్ స్కోర్ 1, ఇట్ సైడ్ స్కోర్ 3. నెక్స్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు ఇది ఎలా సాంగ్? ఇగో మావాడికి మావాడు పాడతాడు. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే, గమ్మున కూసోని అనే గదిలో తీసుకోయాదే, సన్నా సన్నా నవ్విందే, పెందే కాయం చేసిందే, పోకుంటా మస్క్ డిస్కో వేసిందే. డిస్కో చేసిండే కాదరా, మస్తు డిస్టర్బ్ చేసిండే, మస్తు డిస్కో చేసిండే. వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి మేము వీళ్ళ ముందు డాన్స్ ఫినిష్ చేస్తాం. రైట్ ఆన్సర్, 1 పాయింట్. మ్యూజిక్. అయ్య బాబోయ్.
cool. Thank you so much. Thank you. Okay, it said one more point. Score 2, score 3. Next picture. మగ పెళ్లివారు జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్. ఓకే, సాంగ్. ఒక్కడు కాదు ఏడుగురు సాయం చేసే ఏంటి సరదాగా ఏడుగురా? ఒక్కడు కాదు ఏడుగురు సాయం చేసే శ్రామికులు సైనికులు చెయ్యందించే అదే జయ హో జనతా. అది ఎవ్వరు ఎవ్వరు వీరెవ్వరు అదిగా సాంగ్ స్టార్టింగ్. ఆయన థియేటర్లకు మధ్యలో చెల్లినట్టున్నాడు. ఓకే, రైట్ ఆన్సర్, 1 point. సూపర్. అత్తయ్య. అత్తయ్య. రావాలి అత్తగారు. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. సూపర్. నేను రాను అని. సూపర్ మామగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన స్కోర్ 4 and 2, 6 అయిపోయాయి. లాస్ట్ 2 పిక్చర్స్ రెండింటికి మీరు విజిల్ వేసేయండి. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు సుప్రీం సాంగ్. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, తప్పు కాదే శ్రీదేవి. రైట్ ఆన్సర్, 1 point. ఓవల్ చేస్తారు ఇట్స్ డాన్స్. వదినా అన్నయ్య. రావాలి మ్యూజిక్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, అందుకే హోల్లో చెప్పి గోరు పట్టుంది. అందమైన ఫీలింగ్ అడుగుతే డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ పట్టుంది. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. సూపర్ గురువు గారు, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ. అంటే ఒక పాటలో సాల్సా, ట్యాంగో, జాజ్ ఇన్ని కలపగలరు అని నాకు ఈరోజు తెలిసింది. అండ్ అంతా అయిపోయాక కుల గణపతి బప్పా మోరియా అది కూడా వేయడం ఈ పాటకి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇట్ సైడ్ స్కోర్ 3, ఇట్ సైడ్ స్కోర్ 4. లాస్ట్ పిక్చర్. మగపిల్లి వారు ఖైదీ నెంబర్ 150. వెరీ గుడ్ సాంగ్. మిమ్మీ మిమ్మీ మీ, ఇకపై ఓన్లీ యూ అండ్ మీ. అయ్యింది పెళ్లి కొడుకు, అయితే పెళ్లి కూతురు వాడతారేంటి? ఎర్ర చొక్కారే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారెన్ సెంటే కొట్టాను, గిర్రమంటూ ట్రెండింగ్ గా చుట్టాను, జోడు పెట్టాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సూపర్, రైట్ ఆన్సర్. లాస్ట్ సాంగ్ ఓ పని చేస్తాం, మొత్తం అందరు చేస్తాం. రండి, ఆల్ ఇన్.
guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లెత్తిగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఓకే, సో మా తరఫు నుంచి చిన్న కానుకలు, కానీ అన్నిటికంటే ముందు ముఖ్యంగా మీ ఇద్దరు దండలు మార్చుకోవాల్సిన కోరుతున్నాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. సో గురుగారు ఎలా అనిపించింది రారండే వేడికి చేద్దాం కార్యక్రమం? మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనిపించింది. షష్టి పూర్తి వరకు వెయిట్ చేయలేము అనుకున్నాను, బట్ అంత అవసరం లేదనిపించింది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం గారు. చాలా బాగుంది, సూపర్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఇలాగే రెండు కుటుంబాలని ఒకటి చేస్తూ ఇద్దరిని కలుపుతూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.